హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా చేసుకునే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా 10-15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 3/4 కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్, 1 కప్పు తురిమిన బెల్లం, పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక పావు కప్పు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పిండి మరీ లూజ్గా అనిపిస్తే గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అన్నీ ఒకే సైజులో రావటానికి గెరిటితో కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేశాక ఏదన్నా బాక్స్ యూజ్ చేసుకొని పైన కొంచెం ప్రెస్ చేయండి, రౌండ్గా వస్తాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పైన వేసుకొని లైట్ గా ప్రెస్ చేయండి, రాలిపోకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ గానీ శాండ్ గానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ కొంచెం వేడయ్యాక స్టాండ్ పెట్టేసి బిస్కెట్స్ ప్లేట్ ని పెట్టేసుకొని మూత పెట్టేసి కవర్ చేయాలి. 20-30 నిమిషాల తర్వాత ఒకసారి ఫోర్కుతో చెక్ చేసుకోండి. ఫోర్క్ లోపలికి దిగకపోతే కరెక్ట్ గా బేక్ అయినట్లు. తర్వాత బయటకి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. 5-10 నిమిషాలకు చక్కగా గట్టి పడిపోతాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్టోరేజ్ బాక్స్ లో పెట్టేసుకుంటే 10-15 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి. అంతే, కరకరలాడే హెల్దీ బిస్కెట్స్ రెడీ. క్రంచీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.